జాతీయ ఐక్యతా దినోత్సవం రన్ ఫర్ యూనిటీలో భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఐక్యతగా బంధుభావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ సేవలు దేశాన్ని ఏకతాబంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని, మనమంతరం ఐక్యతతో స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశాభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు. ఏకతా దివస్ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా మన యొక్క రామగుండం కమిషనరేట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిఐజీ సార్ గారికి అంబేద్కర్ స్టాచ్యూని కంక్లూడ్ చేస్తున్నాం సార్. ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి, ఈ యొక్క రన్ ఫర్ యూనిటీ గురించి మాట్లాడాల్సిందిగా మన గౌరవ సిపి సార్. సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటివారు విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం. राष्ट्रीय एकता दिवस परेड की వచ్చిన అందరు పోలీస్ ఆఫీసర్స్ కి, మీడియా మిత్రులకు, మన అందరు గెస్ట్స్ కి థాంక్స్. ఏకతా దివస్ అంటే ఇండియా యూనిటీలో మనము ఎఫర్ట్ చేస్తున్నాము. యూనిటీ అంటే ఏమిటి?
యూనిటీ అంటే మనము రకరకాల మనకు ర్యాంక్ ఉంటుంది, పని ఉంటుంది, మన రెసిడెన్స్ వేరే వేరే ఊరికి ఉంటుంది. కానీ మా ఉద్దేశ్యం ఒకటి. ఏ ఉద్దేశ్యం? మన దేశంకి గౌరవం పెంచుకోవాలి, మన రాష్ట్రంకి భద్రత ప్రొటెక్ట్ చేయాలి. శాంతి భద్రత ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మనది. అదేవిధంగా అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర కూడా ఈ శాంతి భద్రత ద్వారా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరు పబ్లిక్తో కలిసి ఈరోజు మనము రాష్ట్రీయ ఏకతా దివస్ గౌరవనీయులు ఫస్ట్ హోమ్ మినిస్టర్, భారత రాష్ట్రంకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉంది. ఇదే రోజు పుట్టిన గుజరాత్లో పుట్టిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రయాసంతో ఈరోజు ఎంత పెద్ద రాష్ట్రం మనకు ఉంది, ప్రొటెక్టెడ్ ఉంది. అంటే మన బౌండరీస్ ప్రొటెక్టెడ్ ఉంది, మన మధ్యలో యూనిటీ ఉంది. మనము అందరు ఒక యూనిఫామ్ పెట్టి అందరికీ ఒక కలర్ ఉంటుంది, ఒక క్యాప్ ఉంటుంది. ఈ యూనిటీలో మనకు గౌరవంకి భావన వస్తుంది. అది అన్ని ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్. మాకు కూడా చాలా అదృష్టం. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరు ఐపీఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్కీగా ఆ ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది. సో మనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.